ఇది ఒక విమాన ప్రమాద కథ మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయాల దిశనే మార్చేసిన ఒక విషాద ఘట్టం. ఒక వ్యక్తి ప్రాణాలు కాదు, ఒక పవర్ సెంటర్ కూలిపోయిన రోజు ఇది. జనవరి 28, 2026 బుధవారం ఉదయం. ముంబై మామూలుగానే నిద్రలేస్తున్న సమయం. ట్రాఫిక్, లోకల్ ట్రైన్స్, ఆఫీసుల రష్కు సిద్ధమవుతున్న నగరం. కానీ అదే ఉదయం మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం నిశ్శబ్దంగా ఒక తుఫాను మొదలైంది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి బారామతికి వెళ్లేందుకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చార్టెడ్ విమానంలో బయల్దేరారు. ఇది ఒక సాధారణ రాజకీయ పర్యటనలా కనిపించింది, కానీ అదే ఆయన జీవితంలో చివరి ప్రయాణమని ఆ క్షణంలో ఎవ్వరికీ అర్థం కాలేదు. విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన లియర్ జెట్ 45, రిజిస్ట్రేషన్ నంబర్ VTSSK, VIP ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే హై పర్ఫార్మెన్స్ జెట్. కార్పొరేట్ లీడర్స్, రాజకీయ నేతలు, అత్యవసర ప్రయాణాలకు ఇది ఫస్ట్ చాయిస్. ఉదయం సరిగ్గా 8 గంటలకు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. విమానంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక అటెండెంట్, పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సాహిల్ మదాన్, ఫస్ట్ ఆఫీసర్ సంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం 5గురు. టేకాఫ్ తర్వాత మొదటి కొన్ని నిమిషాలు రొటీన్ ఫ్లైట్లానే సాగింది. ATCతో కమ్యూనికేషన్ క్లియర్. ఎలాంటి డిస్ట్రెస్ కాల్స్ లేవు, ఎలాంటి టెక్నికల్ అలర్ట్స్ లేవు. 8:18కి విమానం బారామతి ఎయిర్ స్ట్రిప్ పరిధిలోకి వచ్చింది. అక్కడే పరిస్థితి మారింది. బారామతి ఎయిర్ స్ట్రిప్ పెద్ద కమర్షియల్ ఎయిర్పోర్ట్ కాదు. పరిమిత రన్వే పొడవు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ILS సపోర్ట్ లేదు. ఆ ఉదయం అక్కడ వాతావరణం అనుకూలంగా లేదు. తక్కువ విజిబిలిటీ, తేలికపాటి పొగమంచు. పైలట్ రన్వే క్లియర్గా కనిపించకపోవడంతో ATCకి సమాచారమిచ్చి గో అరౌండ్ చేశారు. ఇది ఎమర్జెన్సీ కాదు, సాధారణ ప్రొసీజర్. ఆ క్షణంలో ఎవరూ ప్రమాదాన్ని ఊహించలేదు. విమానం మళ్లీ గాల్లోకెగిరింది, ప్యాటంలో తిరుగుతోంది. ఇక్కడే ఒక కీలక ప్రశ్న మొదలవుతుంది. చిన్న ఎయిర్ స్ట్రిప్, పరిమిత నావిగేషన్ సపోర్ట్, మారుతున్న వాతావరణం, ఈ మూడూ కలిసి ఒక హై స్పీడ్ జెట్కు ఎంత సేఫ్ అనే ప్రశ్న. VIP ఫ్లైట్స్లో టైం ప్రెషర్ ఉంటుంది. క్యాన్సిల్ చేయడం రాజకీయంగా సాధ్యం కాకపోవచ్చు. అదే ఒత్తిడి నిర్ణయాలపై ప్రభావం చూపిందా అన్న కోణం విచారణలో కీలకం. 8:43కి పైలట్ రన్వే విజువల్ అని ATCకి తెలియజేశారు. రెండోసారి ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకున్నారు. ఇదే మలుపు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం విమానం దిగుతున్న సమయంలో అసహజంగా ఊగింది. సాధారణ డిసెంట్ కాదు. ఇంజన్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. రన్వే థ్రెషోల్డ్కు చేరకముందే విమానం స్టెబిలిటీ కోల్పోయింది. ఇది కేవలం ఒక పైలట్ తప్పిదమా, లేక టెక్నికల్ ఫెయిల్యూరా, లేక రెండో కలిసిన ఘట్టమా అనే సందేహం ఇక్కడే మొదలవుతోంది. 8:45 ల్యాండింగ్కు కొన్ని సెకండ్ల దూరంలో విమానం రన్వే పక్కకు దూసుకెళ్ళింది. నేలను ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ పేలుడు. ఆ తర్వాత మంటలు. ఇంధన ట్యాంక్ లీక్ కావడంతో వరుసగా 4 నుంచి 5 పేలుళ్ళు. మంటలు 20 నుంచి 30 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. ఆ వేడి తీవ్రతకు స్థానికులు దగ్గరకు వెళ్లలేకపోయారు. విమానం కూలిన కొన్ని సెకండ్లలోనే అది పూర్తిగా అగ్నిగోళంగా మారింది. బయటకు రావడానికి లోపల ఉన్నవారికి ఒక్క అవకాశం కూడా లేదు. విమానం తోకభాగం తప్ప మిగిలినదంతా కాలిపోయింది. కాక్పిట్, ఇంజిన్ సెక్షన్ పూర్తిగా నాశనం. లోహపు ముక్కలే మిగిలాయి. ఇది సర్వైవబుల్ క్రాష్ కాదు. ఇది హై ఇంపాక్ట్, హై ఫైర్ యాక్సిడెంట్. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, అటెండెంట్ కెప్టెన్ సాహిల్ మదాన్, ఫస్ట్ ఆఫీసర్ సంభవి పాఠక్ అందరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వెలికితీయడానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సీనంతా పూర్తిగా సెక్యూర్డ్ జోన్గా మారింది. ఈ వార్త బయటకు రాగానే మహారాష్ట్ర రాజకీయాల్లో షాక్ వేవ్. అజిత్ పవార్ పేరు ఒక పదం కాదు, ఒక వ్యవస్థ, ఒక పవర్ స్ట్రక్చర్. 1959 జులై 22న అహ్మద్నగర్ జిల్లా డియోలాలీ ప్రవర్లో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. శరద్ పవార్ నీడలో రాజకీయాలు నేర్చుకున్నా ఆయన తనదైన శక్తి కేంద్రాన్ని నిర్మించారు. సహకార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. బ్యాంకులు, షుగర్ ఫ్యాక్టరీలు, గ్రామీణ సంస్థలు అన్నింటిపైనా పట్టు ఉన్న నేతగా ఎదిగారు. 1991లో పూణే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. అదే ఏడాది బారామతి నుంచి లోక్సభకు ఎన్నిక. శరద్ పవార్ కోసం సీటును వదిలిన ఘటన ఆయన రాజకీయ నిబద్ధతకు ఉదాహరణ. ఆ తర్వాత బారామతి అసెంబ్లీ నుంచి 7 సార్లు విజయం. ఇది కేవలం గెలుపు కాదు, ఒక నియంత్రణ. గ్రామీణ రాజకీయాల్లో
అజిత్ పవార్కు ఉన్న పట్టు అసాధారణం. 1999లో ఎన్సీపీ ఏర్పడిన తర్వాత పార్టీ లోపల నంబర్ 2 కాదు, ప్యారలల్ పవర్ సెంటర్గా మారారు. 2019లో బీజేపీతో కలిసి 80 గంటల ప్రభుత్వం. ఆ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. 2023లో ఎన్సీపీ విభజన తర్వాత ఎన్డీఏలో చేరడం మరో పెద్ద మలుపు. విమర్శలు, ఆరోపణలు, ఇరిగేషన్ స్కామ్ అన్నీ ఎదుర్కొన్నారు. కానీ రాజకీయంగా నిలబడ్డారు. ఆర్థిక శాఖ, నీటి వనరుల శాఖల్లో తీసుకున్న నిర్ణయాలు ఆయనను గట్టి నిర్వాహకుడిగా నిలిపాయి. అలాంటి వ్యక్తి కొన్ని నిమిషాల్లో అంతమవడం మహారాష్ట్రకు తీరని లోటు. సాంకేతికంగా చూస్తే విమానం భూమిని తాకినప్పుడు గంటకు 250 కిలోమీటర్లకు పైగా వేగముందని నిపుణుల అంచనా. పరిసరాల్లో చెట్లు, విద్యుత్ తీగలు ధ్వంసం కావడం ఒక విషయాన్ని చెబుతోంది. చివరి క్షణం వరకు పైలట్ విమానాన్ని జనావాసాలపై పడకుండా నియంత్రించడానికి ప్రయత్నించాడు. అదే ప్రయత్నం మరింత ఇంపాక్ట్కు దారితీసిందా అన్న ప్రశ్న కూడా ఉంది. డీజీసీఏ మరియు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంయుక్తంగా ఈ దుర్ఘటన విచారణను ప్రారంభించాయి. లియర్ జెట్ 45 విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా విమానంలోని 5 మంది మృతి చెందారు. విచారణలో 3 ప్రధాన కోణాలు దృష్టిలో ఉన్నాయి. టెక్నికల్ ఫెయిల్యూర్, వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా తక్కువ దృశ్యమానత మరియు పొగమంచు, మరియు రన్వే సేఫ్టీ స్టాండర్డ్స్, చిన్న ఎయిర్ స్ట్రిప్లో సరైన సౌకర్యాల లోపం, ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. విమానం మెయింటెనెన్స్ రికార్డులు, చివరి ఇన్స్పెక్షన్ వివరాలు, పైలట్ల ఫ్లైట్ టైమ్స్ మరియు అనుభవం, బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా వంటి అన్ని అంశాలను సమీక్షిస్తున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం విమానం ఎయిర్ వర్దీగా ఉందని, పైలట్లు మెడికల్గా ఫిట్గా ఉన్నారని తెలుస్తోంది. అయితే రన్వే కనిపించకపోవడం, రెండవసారి ల్యాండింగ్ ప్రయత్నం మరియు విమానం ఎడంవైపు వంగి కూలిపోవడం వంటి అంశాలు విచారణలో కీలకంగా ఉన్నాయి. ఈ అన్ని ఆధారాలు కలిపి దుర్ఘటనకు నిజమైన కారణాన్ని బయటపెట్టాలి. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి మరణంతో ముగిసిన సాధారణ ప్రమాదం కాదు. ఇది వీఐపీ విమాన ప్రయాణాల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. చిన్న ఎయిర్ స్ట్రిప్లు మరియు గ్రామీణ విమానాశ్రయాల సన్నద్ధత, సరైన రన్వే సౌకర్యాలు, పొగమంచు వంటి పరిస్థితుల్లో ల్యాండింగ్ ప్రమాదాలు, ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. అలాగే రాజకీయ ఒత్తిడి లేదా ఎన్నికల ప్రచారాల కారణంగా తీసుకునే నిర్ణయాలు భద్రతా ప్రమాణాలను ప్రభావితం చేస్తాయా అనే ప్రశ్న కూడా ఉంది. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టాయి. ఆయన లేకపోవడంతో ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. బారామతి రాజకీయాలు, ఇక్కడ ఆయన బలమైన పట్టు ఉండేది, పూర్తిగా మారిపోయే అవకాశముంది. ఎన్సీపీలో అంతర్గత సమీకరణాలు, నాయకత్వ పోటీలు కొత్త రూపం తీసుకోనున్నాయి. ఎన్డీఏలో శక్తి సమతుల్యత కూడా ప్రభావితమవుతుంది. అజిత్ పవార్ కుటుంబం, శరద్ పవార్, సుప్రియా సులే, సునేత్రా పవార్, పార్థ్ మరియు జై పవార్ వంటి వారి పాత్రలు ఇప్పుడు కీలకమైనవిగా మారాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కానీ ఈ ఉదయం మహారాష్ట్ర ఒక కఠిన సత్యాన్ని స్పష్టంగా చూసింది. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎక్కినా ఒక చిన్న క్షణం, ఒక తప్పు నిర్ణయం, ఒక సిస్టమ్ లోపం, ఇవి చరిత్ర దిశను మార్చగలవు. ఈ దుర్ఘటన ఇక్కడితో ముగియదు. ఇది ఒక కొత్త అధ్యాయం మొదలైన రోజు మాత్రమే.